students, welcome to IACE. Today's our explanation. So today's grant is mathematics part 2 explanation. So part 1 లో మనం 1 to 25 క్వశ్చన్స్ చూసాం. ఈ part 2 లో 26th నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. In a big garden, 60% trees are coconut trees and 25% of the number of coconut trees are mango trees and 20% of the number of mango trees are apple trees. The number of apple trees in the garden is 1440. Then find the total number of trees in the garden. ఒక పెద్ద తోటలో 60% కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్ల సంఖ్యలో 25% మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్ల సంఖ్యలో 20% ఆపిల్ చెట్లు ఉన్నాయి. తోటలో ఆపిల్ చెట్ల సంఖ్య 1440 అయితే తోటలో మొత్తం చెట్ల సంఖ్యను కనుగొనండి. చూడమ్మా, ఒక పెద్ద తోటలో 60% కొబ్బరి చెట్లు ఉన్నాయంట. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలుసా? తెలియదండి. సో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో తెలియదండి. నేను 100 అనుకుంటాను. నేను మొత్తం ఏమనుకుంటున్నానంటే 100 అనుకుంటున్నాను. 100 అనుకుంటే దాంట్లో 60% కొబ్బరి చెట్లు ఉన్నాయండి. అంటే 60% అంటే 60 కోకోనట్ ట్రీస్ అండి. 60 ఏంటి? కోకోనట్ ట్రీస్. 60 కోకోనట్ ట్రీస్. ఈ 60లో సో 25% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ ఆర్ మ్యాంగో ట్రీస్. ఈ 60లో 25% ఏంటమ్మా? ఈ 60లో 25% అంటే మ్యాంగో ట్రీస్ అంట. సో 25% అంటే 2 times హాఫ్ చేయాలి. 60. సో 15 trees are mango trees. 15 trees are what? Mango trees. 15 trees are mango trees. Out of that mango trees, 20% of the mango trees are సో యాపిల్ ట్రీస్. అంటే మ్యాంగో ట్రీస్ ఎన్నైతే ఉన్నాయో దాంట్లో 20% యాపిల్ ట్రీస్ ఉన్నాయి. అంటే దీంట్లో 20%. సో 20% అంటే ఎంతమ్మా? 3. 20% ఎంత? 3. సో 3 ఆర్ వాట్? యాపిల్ ట్రీస్. అంటే మొత్తం 100 ట్రీస్ అనుకుంటే ఫైనల్గా మనకి యాపిల్ ట్రీస్ ఎన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి. అంటే 100 ప్రకారం 3. కానీ లెక్క ప్రకారం ఎంత? 1440. సో 3 టేబుల్లో 1440 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 348 టైమ్స్. అంటే 480 టైమ్స్ పోతుంది. సో 480 టైమ్స్ ఆఫ్ 100 అండి. మనకు కావాల్సిన టోటల్ కావాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 48,000. సో టోటల్ ట్రీస్ ఆర్ 48,000. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ బిజినెస్ మ్యాన్ ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ వర్త్ 2,10,000, మొబైల్ ఫోన్స్ వర్త్ 1 lakh and television sets worth 1,50,000. So he had to pay 10% duty on laptops, 8% on phones and 5% on television sets is a special case. How much total duty he paid to pay on all items as per above details? సో ట్యాక్స్ పే చేస్తున్నాడండి. విదేశాల నుంచి కొన్ని వస్తువుల్ని అతను దిగుమతి చేసుకున్నాడు. దాన్ని దిగుమతి చేసుకున్నందుకు గాను కొంత ట్యాక్స్ పే చేస్తున్నాడు. సో ఒక ల్యాప్టాప్ మీద ఎంతమ్మా? మొత్తం 2,10,000 విలువైనటువంటి ల్యాప్టాప్స్ అతను దిగుమతి చేసుకున్నాడు. సో ల్యాప్టాప్ల మీద అతను ఎంత పే చేస్తున్నాడు? ట్యాక్స్ 10%. 10% ఆన్ 2,10,000 అంటే 21,000 వస్తుందండి. ఎంత వస్తుందమ్మా? 21,000 ప్లస్ నెక్స్ట్ ల్యాప్టాప్ 1,00,000 విలువైనటువంటి ల్యాప్టాప్స్ మీద ఎంతమ్మా? సో ల్యాప్టాప్లపై అయిపోయింది కదా. నెక్స్ట్ మొబైల్ ఫోన్ మీద ఎంతమ్మా? 8%. 8% ఆఫ్ 1 lakh అంటే 8,000. 8% ఆఫ్ 1 lakh అంటే 8,000 ప్లస్ నెక్స్ట్ టెలివిజన్ సెట్స్ 1,50,000 ఉన్నాయి. దాని మీద 5%. 5% ఆన్ 1,50,000 7,500. సో మొత్తం ఎంత చూడమ్మా? 21,000 ప్లస్ 8,000 29,000 36,500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. The red blood cells in a blood sample grows by 10% per every year in the first 2 years and decreases by 10% in the next 1 hour, remains constant in next 1 hour and again increased by 5% per hour in the next 2 hours. The original count of the red blood cells in the sample is 40,000. So find the approximate red blood cells count at the end of 6 hours. సో ఫస్ట్ 2 hours 10% పెరిగాయండి. తర్వాత 10% తగ్గాయి. తర్వాత గంటలో 4 గంటలు స్థిరంగా ఉన్నాయి. 5-6 గంటలు 5% పెరిగాయి. అలా 6 గంటల తర్వాత సో ఎన్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటుంది అంటే ప్రస్తుతం 40,000 ఉంటే సో 6 గంటల తర్వాత ఎంత ఉంటాయని అడుగుతున్నారు. చూద్దాం. సో ఫస్ట్ 40,000 ఉన్నాయమ్మా. 40,000 మీద 10% ఎంత అండి? 4,000. సో 4,000 యాడ్ చేస్తే సో మనకి ఎంత అవుతుందండి? 44,000 అవుతుంది. 4,000 యాడ్ అవుతుంది ఎంత అవుతుందండి? 44,000 అవుతుంది. సో 10% అంటే 4,000 అండి. 4,000 యాడ్ చేస్తే 44,000 అవుతుంది. ఈ 44,000 మీద మళ్ళీ 10% అండి. ఇది ఫస్ట్ అవర్. నెక్స్ట్ అవర్ 40 మళ్ళీ 10%. 10% ఎంతమ్మా? 4,400. అప్పుడు ఎంత అవుతుంది? 48,400. ఇది 2 hours తర్వాత. థర్డ్ అవర్ 10% తగ్గాయండి. 10% డిక్రీజ్ అయ్యాయి. 10% ఎంతమ్మా? 4,840. 4,000 సబ్ట్రాక్ట్ చేస్తే 44,000. సో 43,000. సో ఇంకెంత సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తామో? 400 పోతే 440 అంటే 560. ఇది 3 hours తర్వాత అండి. 4th అవర్లో ఎటువంటి చేంజ్ లేదు. 5th అవర్ 6th అవర్ మళ్ళీ 5% ఇంక్రీజ్ అయినాయి.
ఇక్కడ 5% ఇంక్రీజ్ అయిందండి, అదేవిధంగా ఇక్కడ కూడా 5% ఇంక్రీజ్ అయింది. ఒకసారి చూద్దాం ఆప్షన్ చూద్దామమ్మా, అప్రాక్సిమేట్గా ఏ ఆప్షన్ చూద్దాం చూడండి. ఇప్పుడు 5% అంటే అప్రాక్సిమేట్గా ఒక 10% పెరుగుతుంది. అప్రాక్సిమేట్గా 10 కన్నా కొంచెం లిటిల్ బిట్ పెరుగుద్ది. ఇప్పుడు 43,560లో 10% అంటే 4,356 అంటే అప్రాక్సిమేట్గా ఒక 4,400 పెరిగితే అంటే అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ 47,48,000 రేంజ్లో ఉండాలి. 47,48,000 రేంజ్లో ఉండాలి. 47,48,000 రేంజ్లో ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఇక్కడ 5% పెరుగుతుంది, ఇక్కడ ఒక 5% ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పెరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 10% కన్నా లిటిల్ బిట్ పెరుగుతుంది. అంటే 10% అప్రాక్సిమేట్గా ఒక 4,300 పెరిగితే సో అప్రాక్సిమేట్గా మన ఆన్సర్ అనేది 47,000 to 48,000 రేంజ్లో ఉండాలి. 47 to 48 ఒకటే ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే దీని మీద 5% కనుక్కోండి, మళ్ళీ వచ్చిన దాని మీద 5% కనుక్కోండి, 48,000 వస్తుంది. ఒకవేళ అన్ని ఆప్షన్స్ కింద 48,000 దగ్గరగా ఉంటే అప్పుడు చేయాలి. అనవసరం క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. The mean of the marks obtained by 100 students is 60. If the marks obtained by one of the students was incorrectly calculated as 75, whereas actual marks obtained by him was 65. So what is the correct mean of the marks obtained by the students? 100 మంది విద్యార్థులు పొందిన సగటు మార్కులు 60, విద్యార్థులు ఒకరు పొందిన మార్కులు 75 తప్పుగా లెక్కించబడినవి. నిజానికి అతను పొందిన మార్కులు 65 మార్కులే. విద్యార్థులు పొందిన సరైన సగటు ఎంత? మీకు కరెక్ట్ మీన్ అని చెప్పున్నాను, సరైన చెప్పాను, సరైన సగటు టీ మెథడ్. ఓకేనమ్మా? సో యావరేజ్ ఇక్కడ తీసుకుంటాం, ఇచ్చిన సగటుని ఇక్కడ తీసుకుంటాం, రాంగ్ వాల్యూని మైనస్ చేస్తాం అంటే -75, తీసుకోవాల్సింది ప్లస్ చేస్తాం +65. సో డివైడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎంతమంది విద్యార్థులు అండి? 100 మంది స్టూడెంట్స్ అండి. సో ఎంత వస్తుంది ఇక్కడ? -10 వస్తుంది. -10/100 అంటే -10/100 ఎంత వస్తుంది? 1/10 వస్తుందండి, అంటే -0.1. సో మైనస్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తామండి, అంటే 60లోంచి 0.1 తీసేస్తే ఎంత వస్తుంది? 59.9. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. 59.9. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. There was one mess for 30 boarders in a certain hostel and the number of so being increased by 10 and boarders అంటే పోర్షన్స్ అని అర్థం. ఓకేనమ్మా? బోర్డ్ చేయడం కదా, నెంబర్ ఆఫ్ పోర్షన్స్ అని అర్థం. సో if it is increased by 10, the expense of the mess were increased by 40 rupees per month, while the average expenditure per head diminishes by 2 rupees. Find the actual month expenses. ఒక నిర్దిష్ట హాస్టల్లో 30 మంది బోర్డర్లకు ఒక మెస్ ఉంది. ఆ బోర్డర్ల సంఖ్యను 10 పెరిగినప్పుడు మెస్ ఛార్జీలు నెలకి 40 రూపాయలు పెరుగుతాయి. తలకు అంటే దాని మీనింగ్ ఒక పర్ హెడ్ సో 2 రూపాయలు తగ్గింది. అయితే అసలు నెలవారీ ఖర్చులు కనుగొనండి. ఏంటంటే జనరల్గా ఇనిషియల్గా 30 మంది ఉన్నారు హాస్టల్లో, 30 మంది విద్యార్థులు ఉన్నారు. సో సగటున వాళ్ళు కొంత ఎక్స్పెండిచర్స్ ఉంది, కానీ 10 మంది పెరగడం వల్ల ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరుగుద్ది, కానీ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి పర్ హెడ్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. అంతేనే కదా? ఇప్పుడు ఒక హాస్టల్ ఉందంటే 30 మంది ఉన్నా అదే రెంట్ కట్టాలి హాస్టల్కి, ఆ బిల్డింగ్కి. 40 మంది ఉన్నా ఒకటే రెంట్ కట్టాలి. అంటే కొంత ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి పర్సన్స్ పెరిగినప్పుడు ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరుగుద్ది, కానీ పర్ హెడ్ సగటు ఖర్చు అనేది తగ్గుద్ది. ఇక్కడ చూడమ్మా, 30 మంది ఉన్నప్పుడు వాళ్ళ సగటు ఖర్చు ఎంతో తెలియదండి, సమ్ ఏ అనుకుంటున్నాను. 40 మంది అయినప్పుడు అంటే 10 మంది పెరిగినప్పుడు సగటు ఖర్చు 1 రూపాయి 2 రూపాయలు తగ్గిందండి, 2 రూపాయలు తగ్గింది, అంటే ఏ కాస్త ఏ -2 అయింది. అప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి? ఇనిషియల్గా ఏమవుతుందమ్మా 30A, ఇప్పుడు పెరిగిన తర్వాత ఏమవుతుందండి 40 × A-2, 40 × A-2. కానీ ఓవరాల్ ఎక్స్పెండిచరు క్రితం కన్నా ఎంత పెరిగిందంట? క్రితం కన్నా 40 రూపాయలు పెరిగింది. సింపుల్గా మనం ప్రీవియస్ 10 మంది జాయిన్ అవ్వక ముందు మొత్తం ఖర్చు 30A. ఇప్పుడు ఒక 10 మంది జాయిన్ అవ్వడం వల్ల 40 రూపాయలు పెరిగింది, అంటే క్రితం ఖర్చు ప్లస్ 40 రూపాయలు యాడ్ చేస్తే ఇప్పుడు ఖర్చు వస్తుంది కదా. సో 30A 40A డిఫరెన్స్ ఇస్ 10A. సో ఇక్కడ ఎంత వస్తుందండి? -80. ఆ -80 యువతలకు వెళ్తే ఏమవుతుందండి? +80 + 40 120. 10A = 120, A = 12. A = what అమ్మా? 12. ఇప్పుడు మనకు అయితే అసలు ఖర్చు అన్నాడు. అసలు ఖర్చు అంటే 30 మంది ఉన్నప్పుడే కదా. 30 × A అనేది అసలు ఖర్చు, టోటల్ ఖర్చు కదా. ఏ అంటే 12 అంటే 30 × A అంటే ఏమవుతుంది? 30 × 12 360. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 360. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అసలు ఖర్చు అంటున్నాడు, ఒరిజినల్ ఎక్స్పెండిచర్. ఒరిజినల్ 30 మంది ఉన్నారు, వాళ్ళ సగటు ఖర్చు ఏ అంటే 30A, ఏ అంటే 12 వచ్చింది, 12 × 30 అంటే 360. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. 2 alloys contain zinc and copper at the ratio of 2:1, 4:1. So in what ratio these alloys should be mixed?
సో టు గెట్ ఏ న్యూ అలాయ్ హ్యావింగ్ ద జింక్ అండ్ కాపర్ ఆర్ ఇన్ ద రేషియో 3:1. సో రెండు మిశ్రమాలలో 2:1 మరియు 4:1 నిష్పత్తిలో జింక్ మరియు రాగి ఉంటాయి. 3:1 నిష్పత్తిలో మరియు జింక్ మరియు కలిగిన కొత్త మిశ్రమాన్ని పొందడానికి ఆ రెండు మిశ్రమాలు ఏ నిష్పత్తిలో కలపాలి? సో మనం ఇక్కడ రెండు ఉన్నాయమ్మా, జింక్ ఉంది, రాగి ఉంది. జింక్ను బేస్ చేసుకుని సమ్ చేస్తున్నాను. జింక్ 2 parts ఉందామండి అవుట్ ఆఫ్ 3 parts. ఇక్కడ జింక్ 4 parts ఉందమ్మా అవుట్ ఆఫ్ 5 parts. మిశ్రమంలో మనకు జింక్ ఎంత ఉందమ్మా? 3 parts ఉంది అవుట్ ఆఫ్ 4 parts. అవుట్ ఆఫ్ 4 parts. సో రేషియో అడుగుతున్నారండి ఇక్కడ. ఓకేనమ్మా. ఒకసారి మీరు చూస్తే 3/4 అంటే 75% అండి. 3/4 అంటే 75%. 4/5 అంటే ఎంతమ్మా? 80%. 2/3 అంటే ఎంత అండి? 66 2/3%. కొంచెం 80కి 75కి డిఫరెన్స్ ఎంత? 5%. చూడండి 66 2/3కి 75% డిఫరెన్స్ అండి. ఎంత వస్తామా? ఇక్కడ ఒక 3 1/3 వస్తుంది, ఇక్కడ ఒక 5 వస్తుంది, అంటే 8 1/3 వస్తుంది. సో ఈ రెండింటి మధ్య నిష్పత్తి కావాలంటే మనకు. సో 5% చూడమ్మా, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో 5% అంటే 1/20 రాయొచ్చండి. 8 1/3 అంటే 1/12 రాయొచ్చు అమ్మా. 1/12 రాయొచ్చు. సో 12:20 అవుతుంది కదండి. 12:20 అంటే 4 టేబుల్ 4 3s are 4 5s are. సో యువర్ ఆన్సర్ ఇస్ 3:5. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. లేదంటే వీటిని మనం హారాల్లో ఉన్నాయి కాబట్టి 3 4 5 దాన్ని హారాలతో గుణించి కూడా చేయొచ్చండి. పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసా డిఫరెంట్గా చేద్దామని అలా ఫీల్ చేయండి. లేదు మీకు ఫ్రాక్షన్ టేబుల్ మీద ఐడియా లేకపోతే జస్ట్ డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుని ప్రతిదాన్ని కూడా ఆ ఎల్సిఎంతో భాగించి కూడా చేయొచ్చండి. ఓకేనమ్మా. ద యాన్యువల్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3 and 3:1 respectively. If they decided to save equally, find the balance of 4,000 at the end of the year. Their incomes were what? ఒక మనిషి మరియు అతని భార్య యొక్క వార్షిక ఆదాయాలు మరియు ఖర్చులు వరుసగా 5:3 మరియు 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. వారు సమానంగా ఆదా చేయాలని నిర్ణయించుకుంటే సంవత్సరం చివరిలో వాళ్ళు 4,000 ఆదా చేసినట్లయితే, అంటే సరే 2,000 ఆదా చేశారు, 4,000 మొత్తమే ఆదా చేశారంటే ఏంటి? వైఫ్ 2,000 హస్బెండ్ 2,000 సేవ్ చేశారు. అయితే వారి ఆదాయాలు ఎంత? ఆదాయాల నిష్పత్తి ఇచ్చున్నాడమ్మా. ఆదాయాల నిష్పత్తి ఎంత? ఇన్కమ్స్ రేషియో 5:3 అండి. అంటే 5:3 బి ఆప్షన్ సాటిస్ఫై అవుతుందా లేదండి? 5:3 అంటే సి ఆప్షన్ సాటిస్ఫై అవుతుందా లేదండి? అంటే 5:3 అంటే ఓన్లీ ఒక ఆప్షన్ సాటిస్ఫై అవుతుందా అండి? నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది కాబట్టి వెరిఫై చేద్దాం. ఇప్పుడు 5,000 3,000 అనుకుంటే వైఫ్ 2,000 సేవ్ చేస్తుంది, అంటే 1,000 రూపీస్ మిగులుతుంది. సో అదేవిధంగా హస్బెండ్ 2,000 సేవ్ చేస్తున్నాడు, అంటే 3,000 ఖర్చు పెడుతున్నాడు. అంటే హస్బెండ్ 3,000 ఖర్చు పెడుతున్నాడు, వైఫ్ 1,000 రూపీస్ ఖర్చు పెడుతుంది. ఎందుకు 2,000 సేవ్ చేయక? అంటే వాళ్ళ ఖర్చుల నిష్పత్తి కూడా 3:1 కదా. వాళ్ళ ఖర్చుల నిష్పత్తి కూడా 3:1 కదా. సాటిస్ఫై అయింది కదా. ఆదాయ నిష్పత్తి ఏమో 5:3, ఖర్చుల నిష్పత్తి 3:1, సేవింగ్స్ రేషియో ఏమో 2,000:2,000. అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి కాబట్టి మనం ఆప్షన్ ఏ అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. The top of a 15 meters height above makes an angle of elevation of 60 degrees with the bottom of an electrical pole and the angle of elevation of 30 degrees with the top of the pole. What is the height of the electrical pole? 15 మీటర్ల ఎత్తైన టవర్ పై భాగంకు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం విద్యుత్ స్తంభం యొక్క అడుగుతో మరియు అడుగు భాగంతో మరియు విద్యుత్ స్తంభం పై భాగం నుండి 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో ఉంది. అయితే విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు ఎంత? చూడమ్మా, ఇది విద్యుత్ స్తంభం అనుకుందాం, ఇది టవర్ అనుకుందామండి. సో విద్యుత్ స్తంభం యొక్క అడుగు భాగానికి 60 డిగ్రీలు అంటండి, అండ్ విద్యుత్ స్తంభం యొక్క పై భాగానికి 30 డిగ్రీలు. దిస్ ఈస్ 30 degrees అండ్ దిస్ ఈజ్ వాట్ అమ్మా? అడుగు భాగానికి 60 degrees. సో మనకి విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు అడుగుతున్నారండి, దీని యొక్క ఎత్తు అడుగుతున్నారండి. సో దీని యొక్క హైట్ మనకు కావాలండి, దీని యొక్క హైట్ మనకు కావాలి. సో దీని యొక్క హైట్ ఇచ్చారమ్మా, టవర్ యొక్క హైట్ ఇచ్చినారు. టవర్ యొక్క హైట్ ఎంతమ్మా? 15. టవర్ యొక్క హైట్ ఎంత? 15. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 15 కన్నా తక్కువ ఉండాలి. చూద్దాం. tan 60 అంటే ఎంతమ్మా? √3/1. సో √3/1 అంటే √3/1 అంటే √3 parts is nothing but 15. Then 1 part is nothing but how much? √3 parts is nothing but 15 అంటే 1 part ఏమవుతుందమ్మా? సో చూడమ్మా, √3 parts అనేది 15 అయితే రాస్తున్నాను చూడండి. 1 part will be what? సో ఏమవుతుందండి? క్రాస్ మల్టిప్లై చేస్తే 15/√3 అవుతుంది. ఏమవుతుందమ్మా? 15/√3 అవుతుంది. అంటే సింపుల్గా దీన్ని 5√3 అని కూడా రాయొచ్చమ్మా. 15/√3 5√3 అని కూడా రాయొచ్చు. అంటే 1 part will be what అమ్మా? 5√3. అంటే ఈ పార్ట్ 5√3 అయినప్పుడు ఈ పార్ట్ కూడా 5√3 అవుతుంది కదా. ఎస్ అన్నా? అప్పుడు tan 30 అంటే 1/√3 కదా. అండ్ దిస్ పార్ట్ విల్ బి 1 అంటే హియర్ టు హియర్.
here to here. This part will be 1, this part will be root 3. అంటే రూట్ 3 పార్ట్స్ 5 రూట్ 3 అయితే రూట్ 3 పార్ట్స్ 5 రూట్ 3 అయితే 1 పార్ట్ ఎంత అవ్వాలి? సో 5 అవ్వాలి. అంటే చూడండి ఈ పార్ట్ 5 అయితే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉండాలి? 10 ఉండాలి, ఎందుకంటే టోటల్ 15 కాబట్టి. ఇప్పుడు ఈ పార్ట్ 10 అయితే ఈ పార్ట్ కూడా 10 కదా, అంటే స్తంభం ఎత్తు ఎంత ఉండాలమ్మా? 10 meters ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. Veena started a business investing 75,000 rupees. After 3 months, Poonam joined her with an amount of 1,25,000, and after another 6 months, Sarita joined them with an amount of 1,50,000. Profit ended at the end of 3 years from the when Veena started the business should be distributed in what ratio among Veena, Poonam and Sarita respectively. Veena 75,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించింది. 3 నెలల తర్వాత పూనం ఆమెతో 1,25,000 రూపాయలతో చేరింది. మరో 6 నెలల తర్వాత సరిత 1,50,000 రూపాయలతో చేరింది. వీణ వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి 3 ఏళ్ల చివరిలో సంపాదించిన లాభాలు వరుసగా ఏ నిష్పత్తిలో ముగ్గురు పంచుకుంటారు? చూడమ్మా, అన్నింటిలో కూడా 3 సున్నాలు తీసేస్తున్నానండి, అన్నింటిలో కూడా 3 సున్నాలు తీసేస్తున్నాను, అన్నింటిలో కూడా 3 సున్నాలు తీసేస్తున్నాను. ఇప్పుడు వీణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందండి. వీణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది, అంటే 75 పార్ట్స్తో జాయిన్ అయిందండి బిజినెస్లో. 75 పార్ట్స్తో. సో 3 years అంటే 36 months అండి. 3 years అంటే ఏంటి? 36 months. ఓకేనమ్మా. నెక్స్ట్ పూనం ఎప్పుడు జాయిన్ అయింది? 3 నెలల తర్వాత జాయిన్ అయింది పూనం. సో పూనం 3 నెలల తర్వాత జాయిన్ అయింది. ఎంత పెట్టుబడితో అండి? 125 పార్ట్స్ పెట్టుబడితో. 3 నెలల తర్వాత అంటే ఎన్ని మంత్స్ బిజినెస్ లో ఉంటుందండి? 33 months ఉంటుంది. 33 months ఉంటుంది. ఓకేనమ్మా. 36 months టోటల్ టైం, 3 సంవత్సరాలు. 3 నెలల తర్వాత అంటే 33 నెలలు ఉంటుంది. నెక్స్ట్ సరిత ఎప్పుడు జాయిన్ అయిందండి? సరిత ఎప్పుడు జాయిన్ అయింది? సో మరో 6 నెలల తర్వాత, అంటే ఆఫ్టర్ అనదర్ 6 months అండి. ఆఫ్టర్ అనదర్ 6 months అంటే ఇంకో 6 నెలల తర్వాత, అంటే 3 నెలలు 6 నెలలు 9 నెలల తర్వాత, అంటే 9 నెలల తర్వాత జాయిన్ అయిందంటే ఆఫ్టర్ 9 months జాయిన్ అయిందంటే బిజినెస్ లో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 27 months ఉన్నట్టు. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ తమ్మా? 150. సో 150 into 27. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోనా ప్రాఫిట్స్ రేషియో అవుతుందండి? టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది. చూడమ్మా, క్యాన్సిల్ చేయండి. సో ఒకసారి మీరు క్యాన్సిల్ చేస్తే 75 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? సో లేదా 25 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 25 3s are 25 5s are 25 6s are. నెక్స్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 1s are 3 11s are 3 2s are. ఇప్పుడు చూడమ్మా, 36:55:54. సో ఈ విధంగా ఆప్షన్ ఏమైనా ఉందో చూడండి. 35:55:54. ఎస్, ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. An aeroplane started 30 minutes later than the scheduled time from a place of 1,500 kilometers away from its destination. To reach the destination at the scheduled time, the pilot had to increase the speed by 250 km/h. What was the speed of the aeroplane per hour during the journey? సో ఒక విమానం గమ్యస్థానానికి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలం నుండి నిర్ణయించినటువంటి సమయం కంటే 30 నిమిషాలు తర్వాత బయలుదేరింది, అంటే 30 minutes లేట్గా బయలుదేరింది. నిర్ణయించిన సమయాన్ని గమ్యస్థానం చేరుకోవడానికి పైలట్ గంటకి 250 కిలోమీటర్ల వేగాన్ని పెంచాడు. ప్రయాణంలో గంటకి విమానం యొక్క అసలు వేగం ఎంత? చూడమ్మా, డిస్టెన్స్ ఈజ్ వాట్? 1,500 kilometers. ఓకేనమ్మా. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ మనకు తెలియదండి. ఒరిజినల్ స్పీడ్ మనకు తెలియదండి. ఒరిజినల్ స్పీడ్ మనం తీసుకున్నాం, సమ్ ఎస్ అనుకుందాం. ఒరిజినల్ స్పీడ్ మనం సమ్ ఎస్ అనుకుందాం. అలా కాకుండా ఈసారి 250 నుంచి వెళ్ళాడమ్మా. 250 అంటే S+250. ఒక హాఫ్ అన్ అవర్ ని కవర్ చేయడానికి, ఇద్దరి మధ్య హాఫ్ అన్ అవర్ గ్యాప్, ఆ హాఫ్ అన్ అవర్ టైంని అధిగమించడానికి సో 250 km/h వెళ్ళాడు. 250 km ఎక్కువ వేగంతో వెళ్ళాడు. ఎస్ వాల్యూ ఎంత? చూడమ్మా, ఎస్ ప్లేస్ లో ఏం పెడితే సాటిస్ఫై అవుతుంది? చూడమ్మా, 1,500 is the original distance, S is the original speed, and this is the original time. Original time minus new time. ఒరిజినల్ టైంకి న్యూ టైంకి డిఫరెన్స్ అంతా హాఫ్ అన్ అవర్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లేట్గా పెట్టాడు. హాఫ్ అన్ అవర్ అధిగమించడానికే స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచాడు కాబట్టి టైం తగ్గింది. ఎంత తగ్గిందో? హాఫ్ అన్ అవర్ తగ్గింది. అసలు ఒరిజినల్ స్పీడ్ ఎంత? త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా. 750 తీసుకున్నాం అనుకోండి ఎస్ ప్లేస్లో. సో 1,500/750 అంటే 2 hours, అంటే జనరల్గా 2 hours పట్టేది. ఇప్పుడు 250 ఇక్కడ 750 ఇక్కడ ప్లేస్ చేస్తే 750 + 250 అంటే 1000. 1,500/1000 అంటే 1.5 hour. సో 2 hours - 1.5 hour అంటే హాఫ్ అన్ అవర్. ఎస్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఒరిజినల్ స్పీడ్ 750 ఉండేది. హాఫ్ అన్ అవర్ లేట్గా జర్నీ స్టార్ట్ చేయడం వల్ల ఆ హాఫ్ అన్ అవర్ని మేనేజ్ చేయడానికి 250 పెంచారు. దానివల్ల ఆ లేట్ అయినటువంటి సమయం కవర్ అయిపోయింది. సో ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ఫ్లైట్ ఈస్ వాట్ అమ్మా? 750. A man takes 2.2 times as long as to row downstream, to row a distance upstream as to row the same distance downstream. So if he can row 55 kilometers downstream in 2.5 hours, what is the speed of the boat in still water?
ఒక మనిషి ప్రవాహ వ్యతిరేక దిశలో దూరాన్ని ప్రవాహ దిశలో అదే దూరాన్ని ప్రయాణించే సమయానికి 2.2 రెట్లు తీసుకుంటాడు. అతను 2.5 గంటల్లో 55 కిలోమీటర్ దిగువకు వెళ్ళగలిగితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? ఒకసారి మీ జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. దిగువకి 2.5 అవర్స్ పట్టిందండి. అంటే దిగువకు 2.5 అవర్స్ పట్టిందంటే చూడమ్మా 2.5 అవర్స్ పట్టిందంటే 2.5 అవర్స్ పట్టిందంటే 2.5 అవర్స్ పట్టింది. సో 1/2 అవర్స్ పట్టింది. 2.5 అవర్స్ పట్టింది. ఎగువకి 2.2 అవర్స్ ఎక్స్ట్రా పట్టిందండి. 2.2 రెట్లు పట్టింది ఎగువకి. అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? సో 2.2 ఇంటూ 2.5. సో ఎంత అవుద్దమ్మా? సో 2.2 ఇంటూ 2.5 అంటే ఆల్మోస్ట్ మనకు 5.5 అవర్స్ పడుతుంది. 5.5 అవర్స్ పడుతుంది. ఎంత అవర్స్ పడుతుందమ్మా? 5.5 అవర్స్ పడుతుంది. అంటే దిగువకు 2.5 అవర్స్ పడితే ఎగువకు 5.5 అవర్స్ పడుతుంది. అయితే మనం క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? సో బి వాల్యూ అడుగుతున్నాడు. సో చూడమ్మా, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? B+C కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B+C కదా. సో B+C 55 కిలోమీటర్స్ ని 2.5 సో 2.5 మనం కదా. ఎగువకి అంటే B-C అండి. ఎగువకి అంటే B-C. సో B-C 55 కిలోమీటర్స్ ని 5.5 అవర్స్ లో వెళ్తున్నాడండి. 5.5 అంటే 5.5 అంటే ఎంత? 10. సో మనకు కావాల్సింది అంటే బి కావాలి కాబట్టి అంటే ఇది x ఇది y అండి. బి కావాలంటే x + y/2 కదా. అంటే 22 + 10 32. 32/10 అంటే 32/2 అంటే 16. సో b = 16. ఒకవేళ c కావాలంటే c = 6. మీరు కావాలంటే చూడండి, సమ్ చేస్తే 22, డిఫరెన్స్ చూస్తే 10. సో మనకు కావాల్సిన b కాబట్టి b = వాట్ అమ్మా? ఆప్షన్ C will be the right answer. A train moving at 15 meters per second takes 20 seconds to pass a cyclist moving in the same direction as that of the train. How much time will the train need to pass the cyclist if the cyclist moves in a direction opposite to that of the train, and if the speed of the cyclist is 5 meters per second, the length of the cycle is 1 meter. That compared to train length. 15 మీటర్ పర్ సెకండ్ వద్ద ప్రయాణించే రైలు దిశలో కదులుతున్నటువంటి సైక్లిస్ట్ ని సో దాటానికి 20 సెకండ్ల సమయం పడుతుంది. సైక్లిస్ట్ రైలుకు వ్యతిరేక దిశలో కదులుతున్నట్లయితే సో వేగం 5 మీటర్ పర్ సెకండ్ ఉండేటట్టయితే ఆ సైకిల్ 15 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు 20 సెకండ్లు పట్టిందండి. ఇప్పుడు రైలు దిశలో సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ ద ట్రైన్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 - S2. ఎప్పుడైనా ఒక ట్రైన్ ఒక సైక్లిస్ట్ని క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ట్రైన్ లెంత్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అంటే ఏంటమ్మా? 15 - 5. సో ఇంటూ టైం అంటే హౌ మెనీ సెకండ్స్ అమ్మా? 20 seconds. సో 10 × 20 అంటే 200. Therefore, length of the train is 200 meters. Length of the train is what about 200 meters? Length of the train is what? 200 meters. ఇప్పుడు సేమ్ ట్రైనే 200 meters ట్రైనే. ఇప్పుడు సైక్లిస్ట్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో క్రాస్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే అదే మనకు టైం కావాలి. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై 200 meters బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే 15 + 5. 15 + 5 అంటే ఎంతమ్మా? 20. సో ఎన్ని సెకండ్స్ పడుతుందంటే 10 seconds పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ కెన్ వాక్ అప్ హిల్ 2.5 km/h and down hill at the rate of 1/4 km/h. If the total time required to walk a certain distance up hill and return to the starting point was 4 hours 36 minutes, then what is the distance walked by up hill by the man? సో ఒక మనిషి కొండపైకి దూరం 2.5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు మరియు 3.1/4 వేగంతో దిగువకి నడవగలడు. ఒక నిర్దిష్ట దూరం నడవడానికి ఏదైనా ఒక బిందువు నుండి కొండపైకి మరియు దిగువకి అదే బిందువును చేరుకోవడానికి మొత్తం సమయం 4 గంటల 35 నిమిషాలు పడితే అప్పుడు మనిషి కొండపైకి నడిచినటువంటి దూరం ఎంత? చూడమ్మా, సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అంటే ఏ బిందువు నుంచి అయితే స్టార్ట్ చేశాడో మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అదే బిందువు వద్దకు వచ్చాడు. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ వీ హ్యావ్ టు గో ఫర్ యావరేజ్ స్పీడ్. సగటు వేగానికి వెళ్ళొచ్చు. సగటు వేగం ఏంటమ్మా? 2 × S1 S2. సో S1 అంటే ఎంతమ్మా? దీన్ని 5/2 అని రాయొచ్చా? దీన్ని 3 1/4ని 13/4 రాయొచ్చు కదా. ఎస్. సో 5/2 × 13/4. దిస్ ఈస్ 2 × S1 S2 బై S1 + S2 అంటే 5/2 + 13/4. సో దిస్ ఈజ్ వాట్? రిలేటివ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ సగటు ఎంతమ్మా? అండి
సో చూడమ్మా 36 minutes అంటే 3/5 of the hour కదా. 12 minutes అంటే 1/5 of the hour. 36 minutes అంటే 3/5 of the hour. 4 3/5. 4 3/5 ఎలా రాయొచ్చు? 23/5 రాయొచ్చు. 23/5. సో ఇంటూ 23/5. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 13 5 ఎంతమ్మా? 65. 65/4. 65/4. ఎల్సిఎం ఇక్కడ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం 4 అయినప్పుడు ఏమవుతున్నాం ఇక్కడ? 10 + 13 23 అవుతుంది. ఈ మొత్తం కూడా వాల్యూ 23 అయిపోతుంది. డినామినేటర్ వాల్యూ 23 అయిపోతుంది. డినామినేటర్ వాల్యూ 23 అయిపోతుంది. ఎందుకంటే 2 2s are 2 5s are 10. 10 + 13 23. సో ఎల్సిఎం 4 క్యాన్సిల్ అయిపోతుందండి. 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు చూస్తే 23కి 23 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి ఏం మిగిలిందమ్మా? 13. 13 అనేది మన ఆన్సర్ కాదండి. 13 అనేది టోటల్ డిస్టెన్స్ అండి. 13 అనేది టోటల్ డిస్టెన్స్ అంటే పోవడానికి ప్లస్ రావడానికి. సో టోటల్ డిస్టెన్స్, ఫార్వర్డ్ డిస్టెన్స్ ప్లస్ బ్యాక్వర్డ్ డిస్టెన్స్ అంతా కలిపి 13. దాంట్లో మనకు 1 way డైరెక్షన్ కావాలి. 1 way డైరెక్షన్ డిస్టెన్స్ కావాలి. ఒక వే ఎంత అవుతుంది? 13.5 అంటే 6.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6.5. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ABC are on a trip by a car. A drives during the first 1 hour at an average speed of 50 km/h. B drives during the next 2 hours at an average speed of 48 km/h. C drives for the next 3 hours at an average speed of 52 km/h. They reached their destinations after exactly 6 hours. Their mean speed was how much? ఏబీసీలు ఒక కారులో ప్రయాణం చేస్తున్నారు. ఏ మొదటి గంటలో గంటకి 50 కిలోమీటర్లు, తర్వాత 2 గంటల్లో గంటకి 48 కిలోమీటర్లు, తర్వాత 3 గంటల్లో గంటకి 52 కిలోమీటర్లు చొప్పున సరిగ్గా 6 గంటల తర్వాత గమ్యస్థానాన్ని చేరుకుంటే సగటు ఈ ప్రయాణం మొత్తంలో సగటు వేగం ఎంత? సగటు వేగం యావరేజ్ స్పీడ్ అంటే మీకు చెప్పున్నాను ఆల్రెడీ. సో యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం దూరము బై మొత్తం కాలము. సో మొత్తం కాలము. సో మొత్తం దూరము మొదటి 1 hour ఎంతమ్మా? 50 kilometers. 50 × 1 50. 50 + 1 50 × 1 50. గంటకి 50. ఒక గంట అంటే 50. 2 hours. నెక్స్ట్ 2 hours. సో నెక్స్ట్ 2 hours ఎంతమ్మా? 48 km/h. సో 2 × 48 96. 2 × 48 96. నెక్స్ట్ 3 hours 52. నెక్స్ట్ 3 hours 52. సో నెక్స్ట్ 3 hours 52. 52 అంటే 52 × 3 ఎంతమ్మా? 156. సో డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్. మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం కాలం ఎంత? సరిగ్గా 6 గంటల తర్వాత. 6 గంటలు. సో 50 + 96 + 156 అండి. ఇక్కడ 4 యాడ్ చేస్తే 100. 100 + 50 150. 150 + 150 300. 302/6. సో టోటల్ ఇస్ వాట్? 302/6. 650 × 300. 2/6. 2/6 is nothing but 1/3. So your answer is what? 51/3. So option B will be the right answer. Option B will be the right answer. Next question. A family planning a weekend trip decides to spend not more than a total of 8 hours driving by leaving early in the morning. So they can average speed of 40 miles/h on the way their destination. So due to the heavy traffic in the Sunday in the return route, so their average speed is 30 miles/h. So what is the distance from home they can plan to go? అంటే ఇంటి నుండి ఎంత దూరంలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు? స్టోరీ వాళ్ళు ఒక గంటకు 40 miles వేగంతో వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ ఉండడం వల్ల గంటకు 30 మైళ్ళు మాత్రం వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు ప్లాన్ ఏంటంటే 8 hours మించకూడదు అంటే పోవడానికి ప్లస్ రావడానికి కలిపి మొత్తం 8 hours మించకుండా లెస్ దాన్ 8 hours అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అసలు ఎంత దూరం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు? ఆ జర్నీ అనేది ఎంత దూరం ప్లాన్ చేసుకున్నారు? డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎంతో తెలియదండి. డి అనుకుందాం. పోయేటప్పుడు 40 ప్లస్ తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు 30. సో ఈ టోటల్ టైం అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 hours అండి. ఈ టోటల్ టైం అనేది. సో ఇదేమో ఫార్వర్డ్ టైం, ఇదేమో బ్యాక్వర్డ్ టైం. అంటే పోవడానికి టైము రావడానికి టైము మొత్తం కలిపి 8 hours కన్నా తక్కువ సమయం పట్టాలి. చూద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుందండి? 40 30 120 అవుతుందండి. సో 7D 3D + 4D అవుతుంది. 7D 7D/120 ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అమ్మా. దేర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 120 అవతలకి వెళ్తే ఏమవుతుందండి? 960. సో 960/7 అవుతుంది. సో 7 అంటే 7 ఎన్ని టైమ్స్ అమ్మా? 7 ఎన్ని టైమ్స్ అండి? 7 1s are 7 4s are 28. 7 3s are. సో అప్రాక్సిమేట్గా 7 3s are 21. 21 పోతే మనకి ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. 7 7s are అంటే అప్రాక్సిమేట్గా 137 పాయింట్ సంథింగ్ వస్తుందండి. అంటే 137 పాయింట్ సంథింగ్ అనేది ఇక్కడ ఎక్కడ ఉందండి? సో వాళ్ళ జర్నీ అనేది ఎక్కడ ఉందాం? ఇక్కడ 120 to 140 మధ్యలో ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్.
A can do a job in 10 days while the same job can be done it in 15 days. Both A and B start the work together. After some time, they are joined by C. It is observed that the whole job is completed, all of them in 5 days. How many days C alone take to complete the job? చూడమ్మా, ఏ ఒక్కళ్ళైతే 10 రోజుల్లో చేయగలరంట, ఏ ఒక్కళ్ళైతే 10 రోజుల్లో చేయగలరు, బి ఒక్కళ్ళైతే 15 రోజుల్లో చేయగలరు. ముగ్గురు కలిస్తే, సి ఒక్కడైతే మనకు తెలియదు, ముగ్గురు కలిస్తే కానీ 5 రోజుల్లో చేయగలరంట, ముగ్గురు కలిస్తే 5 డేస్లో చేయగలరు. అడిగే క్వశ్చన్ ఏంటంటే సి ఒక్కడైతే ఎన్ని డేస్లో చేయగలరు. First of all, LCM is what, 30. LCM means what? 30. So 10 how many times, 3 times? 15 2 times 5 6 hours. ఒకసారి మీరు చూడండి, A contribution is 3 units, B contribution is 2 units, C contribution is 6 units. ఒకసారి మీరు చూస్తే ABలు కలిపితే 5, కానీ ABCలు ముగ్గురు కలిపితే 6 ఉన్నారు. అంటే C ఒక్కడిది ఎంత ఉండాలమ్మా? కాంట్రిబ్యూషన్ 1 ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, ABCలను కలిపితే 6 వస్తుందా లేదా? ఎస్. అంటే C ఒక రోజులో 1 యూనిట్ చేయగలడు. మొత్తం 30 యూనిట్స్ 30 డేస్లో చేయగలరు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఏ లీక్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ఎ ట్యాంక్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 8 hours. A inlet pipe fills the water in the tank at the rate of 4 liters per minute. When the tank is full, the inlet is open and due to leak, so it take 12 hours to empty the tank. So how many liters does the tank hold? ట్యాంక్ దిగున ఒక లీకేజ్ ఉండడం వల్ల, చూడమ్మా, ఇది ఒక ట్యాంక్ అనుకుందాం, ఈ ట్యాంక్ అడుగు బాగాన ఒక లీక్ ఉండడం వల్ల, ఏనే లీక్ ఉందనుకుందాం, ఉండడం వల్ల 8 అవర్స్లో నిండుగా ఉన్నటువంటి వాటర్ని, ట్యాంక్ నిండుగా ఉన్నటువంటి వాటర్ని ఖాళీ చేస్తుంది. సెకండ్ కేసులో ఏంటంటే ఆ ఎంటీ అంటే లీక్ అలానే ఉందండి, లీక్ అలానే ఉంది, కానీ పైనుంచి ఒక ఫిల్లింగ్ పైప్ ఉంది, పైనుంచి ఒక ఫిల్లింగ్ పైప్ ఉంది. దీనివల్ల ఈసారి ఎంటీ చేయడానికి 12 అవర్స్ పట్టింది. ఎందుకు ఎక్కువ సమయం పట్టింది అంటే, జస్ట్ ట్యాంకులో ఉన్న వాటర్ని ఎంటీ చేయాలంటే 8 అవర్స్ పట్టింది, కానీ పైనుంచి కొన్ని వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వచ్చే వాటర్ని కూడా ఎంటీ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం పట్టింది, అందుకని 12 అవర్స్ పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫిల్లింగ్ పైప్ మాత్రమే ఉన్నట్లయితే, ఫిల్లింగ్ పైప్ మాత్రమే ఉండే మాట అయితే ఎన్ని గంటల్లో ట్యాంక్ని ఫిల్ చేయగలమో చూద్దాం. చూడండి, ఏ అలోన్ 8 అవర్స్, ఏబి టుగెదర్, సో ఏబి టుగెదర్ 12 అవర్స్. సో బి అలోన్ అంటే బి కావాలి అంటే ఏబిలో నుంచి ఏం తీసేస్తే బి వస్తారు కదా, అంటే ఇలా బి వస్తాడు అంటే ఏబిలో నుంచి తీసేస్తే బి వస్తాడు అనే కేసు మనం 6th రూల్లో చెప్పడం జరిగింది మీకు టైమ్ అండ్ వర్క్లో. ఏం చెప్పానమ్మా 6th రూల్లో? XY by Y minus X అంటే 12 into 8 by 12 minus 8. 12 minus 8 అంటే 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. అంటే ఇట్ విల్ టేక్ 24 అవర్స్ పడుతుందండి. ఇట్ విల్ టేక్ హౌ మెనీ అవర్స్ అమ్మా? 24 అవర్స్. కానీ ఇక్కడ టైం అడగలేదు, ట్యాంక్ కెపాసిటీ అడుగుతున్నారు. 24 అవర్స్ పడుతుందండి. ఏది? ఫిల్లింగ్ పైప్ మాత్రమే ఫిల్ చేయడానికి. 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయండి, 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి. ఈచ్ మినిట్కి 4 లీటర్స్ వస్తాయండి, ఈచ్ మినిట్కి 4 లీటర్స్ వస్తాయి. చూడండి, 6 into 4 24, 24 into 24 576, 0 ఉంది కాబట్టి 5760. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5760 లీటర్స్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 full tanks, one shaped like a cylinder and another like a cone, so contain jet fuel. The cylindrical tank holds 500 liters more than that conical tank. So after 200 liters of fuel has been pumped out from each tank, the cylindrical tank contains twice the amount of fuel in the conical tank. So how many liters of fuel did the cylindrical tank have when it was full? రెండు పూర్తిగా నిండినటువంటి ట్యాంకులు కదా, ఒకటేమో స్తూపాకారంలో ఉంది, మరొకటేమో శంకు ఆకారంలో ఉంది. ఈ రెండు జెట్ ఇంధనాన్ని కలిగి ఉన్నాయి. స్తూపాకార ట్యాంక్ శంకు ఆకారం కంటే 500 లీటర్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతి ట్యాంక్ నుండి 200 లీటర్ల ఇంధనం బయటికి తీసినట్లయితే స్తూపాకార ట్యాంక్ శంకు ఆకార ట్యాంకుకు రెట్టింపు ఇంధనాన్ని కలిగి ఉంటుంది. సో స్తూపాకార ట్యాంక్ నిండినప్పుడు ఎన్ని లీటర్ల ఇంధనం కలిగి ఉంటుంది? ఇక్కడ 2 ఉన్నాయమ్మా, ఒకటేమో కోన్, ఇంకోటేమో సిలిండర్. సో కోన్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ కోన్ ట్యాంక్ అనేది X లీటర్ను కలిగి ఉందనుకోండి, సిలిండరికల్ ట్యాంక్ అనేది ఒక 500 ఎక్స్ట్రా కలిగి ఉంటుంది, అంటే X + 500. సిలిండ్రికల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కోన్ X లీటర్ను కలిగి ఉంటే, కోన్ ట్యాంక్ అనేది X లీటర్ను కలిగి ఉంటే, సిలిండ్రికల్ ట్యాంక్ అనేది X + 500 లీటర్స్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రతి ట్యాంక్ నుంచి ఒక 200 లీటర్స్ బయటికి తీస్తే, అంటే 200 లీటర్స్ బయటికి తీసి ఇది ఏమవుతుందండి? X + 300 అవుతుంది. 200 తీసేస్తే, సో దీంట్లో 200 తీసేస్తే X - 200 అవుతుంది. ఎస్ ఆర్ నాట్? ప్రతి ట్యాంక్ నుంచి 200 తీసేస్తే ఇది X + 500 కాస్త X + 300 అవుతుంది, ఇది X కాస్త X - 200 అవుతుంది. అలా తీసిన తర్వాత సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే చూడండి, సిలిండ్రికల్ ట్యాంక్ కంటైన్స్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ద ట్యాంక్ ఇన్ ద కొనికల్ ట్యాంక్. సిలిండ్రికల్ ట్యాంక్ కంటైన్స్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ద కొనికల్ ట్యాంక్. అంటే సిలిండ్రికల్ ట్యాంక్ హ్యాస్ ట్వైస్ ద క్వాంటిటీ ఆఫ్ కోన్.
సో ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చిన చూడమ్మా, స్తూపాకార ట్యాంకు శంకువాకార ట్యాంకుకు రెట్టింపు ఇంధనాన్ని కలిగి ఉంటుంది. ఈ శంకువాకార దానికి రెట్టింపు ఇంధనాన్ని కలిగి ఉంటుంది ఏ స్తూపాకారంతో పోలిస్తే. ఇప్పుడు చూడండి ఇక్కడ 2x ఇక్కడ x, 2xకి x డిఫరెన్స్ ఎంతమ్మా x. ఇక్కడ చూడండి ఇది -400 వస్తుంది, ఆ -400 యువతలకు వస్తే +400 అవుతుంది. అంటే +400 వస్తే +400 300 అంటే 700. అంటే 700 అనేది మీ ఆన్సర్ కాదండి. చాలామంది అది పెడతారమ్మా, మీకు ఇచ్చిన కీలో కూడా 700 అని ఉంది, 700 కాదండి మన ఆన్సరు. సో మనం అడిగింది కోన్ కాదు, కోన్ అంటే x అంటే 700. మనం అడిగింది స్తూపాకారం ట్యాంక్ ఎంత కలిగి ఉంటుంది అంటున్నాడు, సిలిండ్రికల్ ట్యాంక్ ఎంత కలిగి ఉంటుంది అన్నాడు. సిలిండ్రికల్ ట్యాంక్ అంటే 500 ఎక్స్ట్రా, అంటే 700 + 500 1200. సో ఆన్సర్కి రాంగ్ ఉందమ్మా, బట్ యువర్ ఆన్సర్ ఈస్ 1200. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. The ratio of the wages of a male and female in ABC Limited is 5:4. Also that the ratio of number of males and number of females is 6:5. If a total of 1,55,000 are given as monthly wages to all the employees of ABC Limited Company, then what is the amount received by all the females of ABC Limited Company taken together? పురుషులు మరియు స్త్రీల వేతనాల నిష్పత్తి 5:4గా ఉంది, మరియు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క సంఖ్య నిష్పత్తి 6:5గా ఉంది. ఉద్యోగులందరికీ కూడా 1,55,000 జీతాలు కలిగి ఉన్నట్లయితే అందులో స్త్రీలు అందుకున్నటువంటి ఎంత మొత్తం ఉంటుంది? చూడమ్మా, పురుషులు స్త్రీలు అండి, అంటే వాళ్ళ వేతనాల నిష్పత్తి ఇచ్చారమ్మా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క సంఖ్య ఇచ్చున్నారు 6:5. ఇదేమో ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండి, ఇదేమో వేజెస్ అండి, వాళ్ళ యొక్క జీతాలు. ఓకేనమ్మా, మేలు ఫిమేలు. సో 5 6 hours ఎంతమ్మా 30, 4 5 hours ఎంత 20, అంటే 3:2 అండి, అంటే మొత్తం 5 parts. 5 parts అంటే 1,55,000 అండి, 1,55,000. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ 31,000. అడిగింది ఫీమేల్స్ 2 × 31,000. సో 2 × 31,000 అంటే ఎంతమ్మా 62,000. అంటే ఫీమేల్స్ ఎంత కలిగి ఉన్నారంటే 62,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ నన్ ఆఫ్ దీస్. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Ganga and Jamuna together completed work in 4 days. If Ganga works thrice as efficiently as she did before, while Jamuna works half as efficiently as she did before, then the total number of days taken by them to finish the work together is 3. So, in how many days Jamuna alone can do the whole work? Ganga, Jamuna కలిసి 4 రోజులకు పని పూర్తి చేయగలుగుతారు. గంగా ఆమె ఇంతకు ముందు చేసిన దానికంటే 3 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంటే, జమున ఇంతకు ముందు చేసిన దానిలో సగం సమర్థవంతంగా పనిచేస్తుంటే వారిరువురు కలిసి ఈసారి 3 రోజులు పడుతుంది. అయితే జమున ఒంటరిగా ఉన్న మాట అయితే ఎన్ని రోజులు పడుతుంది? చూడమ్మా, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే గంగా ప్లస్ జమున వాళ్ళిద్దరికి వాళ్ళ యొక్క ఒరిజినల్ ఎఫిషియన్సీతో పనిచేసే మాట అయితే వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది అంటే 4 days పడుతుంది. ఒరిజినల్ ఎఫిషియన్సీతో పనిచేసే మాట అయితే, అంటే గంగా ప్లస్ జమున 4 days వర్క్ అనేది టోటల్ వర్క్. అలా కాకుండా ఈసారి ఏం జరిగిందంటే, సో గంగా వర్క్స్ థ్రైస్ ఎఫిషియెంట్, అంటే గంగా తన యొక్క ఎఫిషియెంట్ కన్నా థ్రైస్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది, అంటే 3G. జమున తను చేసే దాంట్లో హాఫ్ చేస్తుంది, అంటే హాఫ్ ఎఫిషియన్సీతో చేస్తుంది, అంటే J/2. ఇలా చేయడం వల్ల వాళ్ళకి 3 days పట్టింది, ఇలా చేయడం వల్ల 3 days పట్టింది. అంటే సింపుల్గా ఈ టీం 4 daysలో చేసే వర్క్, ఈ టీం 3 days చేసే వర్క్ ఈక్వల్. ఈ రెండింటి నుంచి మనం వాళ్ళకి ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడమ్మా 4G వస్తుంది, ఇక్కడ 9G వస్తుంది. 3G ఇంటూ సో 3 అంటే 9G 4G, డిఫరెన్స్ ఎంతమ్మా 5G. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4J వస్తుంది, ఇక్కడ 3J/2 వస్తుంది. అంటే 3J/2 అంటే 1.5, అంటే 3/2 అంటే 1.5. 1.5ని 4లోంచి తీసేస్తా 2.5, 1.5ని 4లోంచి తీసేస్తా 2.5. అంటే సింపుల్గా 2.5 1s are 2.5 2s are. అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చు, G/J ఈజ్ ఈక్వల్ టు సో 1/2. అంటే దీని మీనింగ్ జమునా ఎఫిషియన్సీ 2 parts, గంగా ఎఫిషియన్సీ 1 part. జమునా ఎఫిషియన్సీ 2 parts, గంగా ఎఫిషియన్సీ 1 part. టుగెదర్ ఎఫిషియన్సీ 3 parts. ఇక్కడ దీంతో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, గంగా 1 జమునా 2 మొత్తం 3 × 4 అంటే 12. అంటే టోటల్ వర్క్ అనేది 12. ఇప్పుడు ఈ 12 యూనిట్స్ ఎవరు చేయాలంట? సో ఎవరు చేయాలి? జమున ఒంటరిగా. జమున ఎఫిషియన్సీ 2 కదా, అంటే 12/2 అంటే ఎన్ని డేస్ పడుతుంది అంటే 6 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Wali purchased 30 kg of rice at the rate of 17.50 per kg and another 30 kg rice at the rate of, so another 30 kg rice at certain rate. We have to find out that certain rate. He mixed the 2 varieties and sold the entire quantity at 18.60 per kg and made 20% profit overall. So at what price did he purchase the another lot of 30 kg of rice?
30 కిలోల బియ్యాన్ని కిలోకు 17.5 చొప్పున మరో 30 కిలోల బియ్యాన్ని ఒక నిర్దిష్ట రేటు కొనుగోలు చేశాడు. ఈ రెండింటిని కలిపి మొత్తం పరిమాణాన్ని కిలోకి 18.60కి విక్రయించాడు. సో తద్వారా అతను 20% లాభాన్ని పొందాడు. అయితే మరో 30 కిలోల బియ్యాన్ని కొన్నాడు చూసారా, దాని ధర ఎంత అంటున్నాడు. సో చూడమ్మా, మొదటి వెరైటీ ధర ఎంత అంటే 17.5. రెండో వెరైటీ ధర మనకు తెలియదండి, సెకండ్ వెరైటీ ధర మనకు తెలియదు. కానీ మిక్స్డ్ది మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి. కానీ క్వాంటిటీస్ మొదటి వెరైటీ 30 kgs, సెకండ్ వెరైటీ కూడా 30 kgs. అంటే మనకు క్వాంటిటీస్ నిష్పత్తి అనేది 1:1 ఉందండి. మిక్చర్ ప్రైస్ కూడా ఇచ్చాడండి, కానీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనం దాన్ని కాస్ట్ ప్రైస్లో మార్చాలి. సో అమ్మకపు వెల ఇచ్చాడు, కొన్న వెలలోకి మార్చాలి. లాభ శాతం ఇచ్చాడు, 20% లాభం ఇచ్చాడు. అంటే 20% ప్రాఫిట్ అంటే దాన్ని ఎలా రాస్తామండి, 120% రాస్తాం. అంటే 120% అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ హౌ మచ్ అమ్మా, అమ్మకపు వెల ఎంత 18.6. ఇప్పుడు మనకు 100% కొన్న విలువ కావాలండి. 100% అంటే ఎంత? సో 26 hours 25 hours అండి. 6 ఎన్ని టైమ్స్ అమ్మా, 6 3s are 6.1 times. సో 5 into 3.1 అంటే ఎంతమ్మా, 15.5. సో 15.5 అంటే మిక్చర్ వాల్యూ 15.5 అమ్మా. మిక్చర్ యొక్క కొన్న విలువ అంటే మిశ్రమం యొక్క కొన్న విలువ 15.5. ఇప్పుడు చూడండి 17.5కి 15.5కి డిఫరెన్స్ ఎంతమ్మా, 2. అంటే 1 part అంటే 2 కదా, ఇక్కడ కూడా 1 part కదా, 1 part అంటే 2 కదా. ఈ 15.5 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది కదా. ఇది ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ ఉండాలి కదా. అంటే 15.5 కన్నా ఎంత తక్కువ ఉండాలి, 2 తక్కువ ఉండాలి. అంటే ఎంత ఉండాలి ఇక్కడ 13.5, ఇక్కడ ఎంత ఉండాలి 13.5. సో రెండో వెరైటీ ప్రైస్ 13.5 అండి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. In what ratio 2 varieties of tea, one costing 27 rupees per kg and another costing 32 rupees per kg should be blended to produce a blended variety of mixed worth 30 rupees per kg? How much should be the quantity of the second variety of tea if the first variety of tea is 60 kg? ఒక కిలోకి 27 రూపాయలు, మరొక కిలోకి 32 రూపాయలు విలువ గల 2 రకాల టీలను సో కలిపి మిశ్రమాన్ని కిలోకి 30 రూపాయలు చొప్పున నిర్ణయించారు. మొదటి రకం 60 కిలోలు ఉంటే రెండో రకం టీ సో ఎంత ఉండాలి చూడమ్మా. మొదటి రకం ప్రైస్ ఎంతమ్మా, 27 రూపాయలు. రెండో రకం ప్రైస్ ఎంత అండి, 32 రూపాయలు. మిశ్రమం యొక్క వాల్యూ ఎంత అండి, 30 రూపాయలు. సో నిష్పత్తి చూడమ్మా 2:3. సెకండ్ వెరైటీ మొదటి రకం 60 కిలోలు ఉంటే హౌ మచ్ షుడ్ బి ద సెకండ్ వెరైటీ ఇఫ్ ద ఫస్ట్ వెరైటీ 60 kgs? అంటే 2 parts 60 kgs అయితే 3 parts ఎంత? మరి 2 parts 60 అంటే ఈచ్ పార్ట్ ఈస్ 30 3 parts is 90. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 90 kgs. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Father is aged 3 times the more than his son Ramu. After 8 years, the age would be 2.5 times of Ramu age. After further 8 years, how many times that would be the Ramu's age compared to the father? తండ్రి వయసు కొడుకు రాము వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. 8 సంవత్సరాల తర్వాత సో అతను రాము వయసుకు 2.5 రెట్లు ఉంటే మరో 8 సంవత్సరాల తర్వాత అతను రాము వయసుకి ఎన్ని రెట్లు ఉంటాడు? సింపుల్ లాజిక్ అండి. మీరు చూడండి, ఫాదర్ ఈజ్ 3 times more than his son. ఓకేనమ్మా. సో 3 times అన్నాడు అంటే ప్రజెంట్ 3 times ఉందని అనుకుందామండి. అంటే కొడుకు వయసు 1 ఉంటే రాము వయసు 1 ఉంటే తండ్రి వయసు ఎంత ఉండాలి, 3 parts ఉండాలి. ఇది ఎప్పుడు ప్రజెంట్, ఇది ప్రజెంట్ అనుకుందాం, ప్రస్తుతం అనుకుందాం. ఆఫ్టర్ 8 years హీ వుడ్ బి 2.5 times అన్నాడు. ఆఫ్టర్ 8 years హీ వుడ్ బి 2.5 times. అంటే రాము 1 ఉంటే ఫాదర్ ఎంత ఉంటాడమ్మా, 2.5 ఉంటాడు. 2.5 times అది. అంటే సింపుల్గా ఒకవేళ రాము 2 parts ఉంటే ఫాదర్ ఎన్ని టైమ్స్ ఉంటాడంటే 5 times 5 parts ఉంటాడు. ఓకేనమ్మా. చూడండి, ప్రస్తుతమేమో 3 times. సో 8 years తర్వాత ఏమో 2.5 times అని తగ్గుతుంది. ఆ యొక్క ఇద్దరి మధ్య రేషియో అనేది తగ్గాలి, ఎన్ని టైమ్స్ అనేది తగ్గాలి ఖచ్చితంగా. ఈసారి ఇంకా ఇంకొక 8 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఇంకొక 8 సంవత్సరాల తర్వాత అంటే మొత్తం 16 సంవత్సరాల తర్వాత అవుద్ది. ప్రస్తుతం నుంచి 16 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఇంకా 2.5 times కన్నా ఇంకా తగ్గాలి. అంటే మన ఆన్సర్ 2.5 times కన్నా తగ్గాలి. సో 2.5 times కన్నా తగ్గితే 2 times అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 2 times. 2.5 times కన్నా తక్కువ ఉండాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. సింపుల్ లాజిక్ అండి అది. మై గ్రాండ్ ఫాదర్ వాస్ 8 times older than me 16 years ago. He would be so 3 times of my age 8 years from now. 8 years ago, what was the ratio of the my age to that of my grandfather age? నా తాత 16 సంవత్సరాల క్రితం నా వయసుకి 8 రెట్లు గలడు. 16 సంవత్సరాల క్రితం 8 రెట్లు గలడు. అంటే నా వయసు ఎక్స్ అనుకుంటే మా గ్రాండ్ ఫాదర్ ఎంత ఉండాలి, 8x ఉండాలి. అతను ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత అంటే మొత్తం 16 సంవత్సరాల క్రితం నుంచి 8 సంవత్సరాల తర్వాత అంటే 24 సంవత్సరాల గ్యాప్ ఉంది. చూడండి, 8x + 24. ఎందుకు 24 చెప్పండి?
16 సంవత్సరాల క్రితం నుంచి 8 సంవత్సరాల తర్వాతకి వెళ్ళాలంటే 24 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. నా వయసు ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ 24. ఇప్పుడు ఆ రేషియో ఎంత అయిందంటమ్మా 16 సంవత్సరాలకి ఇప్పటికి 3 రెట్లు అంట. అంటే మా తాత వయసు 3 భాగాలు ఉంటే నా వయసు 1 భాగం ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. 8x + 24 ఈజ్ ఈక్వల్ టు సో 3x + 72. దెన్ ఏమవుతుందమ్మా 5x ఈజ్ ఈక్వల్ టు 48 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 9s 5.6 hours. x ఈజ్ ఈక్వల్ టు 9.6 అండి. అప్పుడు 8x ఎంత అవుతుందమ్మా 8 × 9 72, 72 + 8.6 hours 4.8. సో 4.8 + 72 76.8. ఓకేనమ్మా 76.8. నేను 16 సంవత్సరాల క్రితం క్యాలిక్యులేట్ చేస్తున్నానండి 8x. x అంటే ఎంత 9.6, నాది 9.6 అండి. ఇది ఎప్పుడమ్మా ఇది ఎప్పుడు 76.8 అనేది ఎప్పుడు సో 16 సంవత్సరాల క్రితం. కానీ మనకి ఎన్ని సంవత్సరాల క్రితం కావాలి 8 సంవత్సరాల క్రితం కావాలి. అంటే 16 సంవత్సరాల క్రితం నుంచి 8 సంవత్సరాల క్రితానికి రావాలి అంటే సో మనం ఇంకొక 8 సంవత్సరాలు యాడ్ చేయాలి కదా. తాతది 8 యాడ్ చేయాలి, నాది 8 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఎంత వస్తుందండి 84.8 బై ఇక్కడ ఎంత వస్తుందండి సో 17.6 అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఉందండి. ఓకేనమ్మా. కానీ ఎగ్జాక్ట్ 5 టైమ్స్ అయితే రాదు కదా. ఎగ్జాక్ట్ 5 టైమ్స్ కదా రాదు కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఏవి కూడా సూటబుల్ అయ్యేటట్లేదండి. సో నియర్గా 5 టైమ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలండి. అలా లేని ఆప్షన్ లేదు కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. సో అలా పోయేటువంటి ఆప్షన్ ఏది లేదు కాబట్టి 1:5 అయితే కాదు. నా వయసు 1 పార్ట్, దీనికి ఎగ్జాక్ట్ 5 టైమ్స్ ఉంది ఇది. సో 17 5s అంటే 85, ఇంకా దాటిపోతుంది. 1:2 అయితే కాదు, 3:8 అయితే కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ నన్ ఆఫ్ దీస్. In a school with 600 students, the average age of the boys is 12 years and that of the girls is 11 years. If the average of the whole the students and all the students is 11 years 9 months, so then the number of girls in the school is what? 600 మంది విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళ అబ్బాయి ఉంది, అమ్మాయిల విషయం నేను వస్తే 11 సంవత్సరాలు ఉంది. మొత్తం నేను చూస్తే అంటే క్లాస్ మొత్తం మీద నేను చూస్తే 11 years 9 months ఉందండి. 11 years 9 months ఉందండి. 11 years 9 months ఇలా రాయొచ్చా? 9 months అంటే 0.75 years కదా, 3/4 of the year కదా. 9 months అంటే 3/4 of the year. 3/4 అంటే 0.75 అంటే 11.75. సో డిఫరెన్స్ ఎంతమ్మా 0.75. సో డిఫరెన్స్ ఎంత అండి 0.25. అంటే రేషియో ఎలా ఉంటుందండి 3:1 ఉంటుంది. అంటే మొత్తం 4 పార్ట్స్ అండి. సో 4 పార్ట్స్ అంటే మొత్తం విద్యార్థులు 600 మంది ఉన్నారండి. సో 4 పార్ట్స్ 600 అంటే ఈచ్ పార్ట్ ఇస్ 150నా. గర్ల్స్ ఉంది కూడా 1 పార్టే కదా. సో మనకు కావాల్సింది కూడా గర్ల్సే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 2లో 26 నుంచి 50 క్వశ్చన్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.